దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాసములో మరి చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆయన శక్తి కలిగినటువంటి మాటలను మన యొక్క హృదయంలోనికి చేర్చుకొని హృదయంలో చేర్చబడినటువంటి ప్రతి మాట మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము ద్వారా నెరవేరుస్తూ అది పరిశుద్ధమైనటువంటి దేహంగా గుర్తింపబడేటటువంటి విధముగా బ్రతకటానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధమైన కుటుంబాలుగా ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను ఈ సమయంలో తండ్రి ప్రభా మరి నీ పరిశుద్ధమైనటువంటి వాకులలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోవడానికి తండ్రి ప్రభా మరి సిద్ధపడుతూ ఉంటుండగా సత్యములో ఉన్న మేము తండ్రి ప్రభ సర్వసత్యములోనికి నీ ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి విధముగా తండ్రి ప్రభ హృదయ నేత్రములను తండ్రి ప్రభ మరి తెరువుమని కూడా తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాం. మేము వినే గుంపులు కాకుండా విని దానిని నెరవేరుస్తూ నిన్ను సంతోషపరచేటటువంటి బిడ్డలుగా మీరు తీర్చిదిద్దమని కూడా తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాం. నైనా తండ్రి ప్రభ నీ రాకడ సమయంలో తండ్రి ప్రభ నైనా బహు మంది మాత్రమే తండ్రి ప్రభ నైనా తండ్రి ప్రభ బుద్ధిగల కలిగిన కన్యకల వల్ల తండ్రి ప్రభ సిద్ధముగా ఉండాలని మేము సెలవిచ్చి ఉన్నాం. ఆ కొద్దిమంది గుంపులో తండ్రి ప్రభ మేము ఉండాలంటే ప్రతిరోజు ప్రతి క్షణము కూడా తండ్రి ప్రభ ఈ లోక విషయంలో కుటుంబ విషయంలో తండ్రి ప్రభ పనికిరాని ప్రతి విషయంలో తండ్రి ప్రభ చచ్చిన వారముగాను నాయన నీ విషయంలో తండ్రి ప్రభ బ్రతుకుతున్నటువంటి వారముగా తండ్రి ప్రభ మరి జీవింప చేసుకొని తండ్రి ప్రభ మరి నీ రహస్యరాకులలో తండ్రి ప్రభ బుద్ధిగల కన్యకల వల్ల తండ్రి ప్రభ ఎత్తబడేటటువంటి సంఘముగా తండ్రి ప్రభ మీరు తీర్చిదిద్దుమని మా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రి అతి వినయంగా బ్రతుకున్నాడు వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనల నుంచి 484వ పాట పాడుకుని ఆ తర్వాత మనము వాక్య ధ్యానాంశంలోనికి మనం ప్రవేశిస్తాం. 484. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్న యేసయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్న యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. క్రైస్తవుడు హల్లెలూయా. ఈ సమయంలో పరిపరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో నుండి జరిగినటువంటి ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకొని ఆ జరిగినటువంటి సంఘటనలో నుంచి మనం ఒక పాఠాన్ని గుణపాఠాన్ని నేర్చుకుందాం. మరి జరిగినటువంటి సంఘటన మనలో చాలా మందికి తెలిసినటువంటి సంఘటననే. తెలిసినటువంటి సంఘటన, దాని వలన ఆ వ్యక్తికి కలిగినటువంటి నష్టము, దేవునికి కలిగినటువంటి నష్టము, దేవుని ప్రజలకు కలిగినటువంటి నష్టము తెలిసి కూడా తిరిగి ఆ వ్యక్తి వల్లనే మనము లోకంలో జీవించినట్లయితే అది ఎంత భయంకరమైనటువంటి నాశనానికి మనల్ని తీసుకుని వెళుతుందో, దేవుని ప్రజలకు, దేవుని కుటుంబాలకు అది ఎంత నష్టాన్ని కలుగచేస్తూ ఉందో ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొకసారి ఆ సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ వ్యక్తినైతే మనం జ్ఞాపకం చేసుకోబోతున్నామో ఆ వ్యక్తి పుట్టిన తర్వాత అభిషేకించబడినటువంటి వాడు కాదు. ఈ వ్యక్తి తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజల కొరకు ఈ వ్యక్తి గర్భములోనే అభిషేకించబడినటువంటి వ్యక్తి. మరి తల్లి గర్భములోనే అభిషేకించబడినటువంటి వ్యక్తి ఎందుకొరకు అభిషేకించబడ్డాడో కూడా తెలుసు. పుట్టిన తర్వాత ఎవరి కొరకు అతడు దేవుడు పుట్టించాడో తెలుసుకున్నాడు. ఎవరి కొరకు దేవుడు అతన్ని వాడుకొనై ఉన్నాడో తెలుసు. దేవుడు ఈ వ్యక్తి ద్వారా ఎంత మహిమపరచబడాలని ఆశపడుతున్నాడో కూడా ఈ వ్యక్తికి తెలుసు. అయినప్పటికీ కూడా తన యొక్క శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను చంపలేక ఆ యొక్క అభిషేకమునకు తగినటువంటి జీవితమును జీవించలేదు. తద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తి ఏ పని నిమిత్తమైతే అభిషేకించబడ్డాడో ఆ పనిని సంపూర్ణము చేయలేకపోయాడు. కాబట్టి ఈ రోజున భూమి మీద ఒక క్రైస్తవ కుటుంబంలో మనం పుట్టాము అంటే, ఒక క్రైస్తవ సంఘములో మనం ఉన్నాము అని అంటే మనల్ని దేవుడు అభిషేకించుకున్నాడు అని మనము గ్రహించాలి. నిన్ను ఏదో ఒక సంఘస్థుడో లేకపోతే ఒక సంఘ కాపరో ఒక నూనె నీ తల మీద వేసి నిన్ను అభిషేకిస్తే అప్పుడే నువ్వు అభిషేకించబడిన వాడవు కాదు. క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టావు అంటేనే నీవు అభిషేకించబడి పుట్టావు. దేవుని కొరకు అభిషేకించబడ్డావు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల కొరకు నీవు అభిషేకించబడ్డావు. నేను అభిషేకించబడ్డానన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ సంసోను ఆ విషయాన్ని మర్చిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఏ వ్యక్తి గురించి అయితే మనం ధ్యానిస్తున్నామో ఆ వ్యక్తి పేరు సంసోను అనేటటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఆయన తల్లి గర్భములో పడకముందు ఆ తల్లికి కొన్ని జాగ్రత్తలను తెలియజేస్తున్నాడు దేవుడు తన దూతను పంపించి.
అనగా అభిషిక్తుణ్ణి కనబోయేటటువంటి ఆ తల్లి కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి పాపపు జోలికి పోకూడదో ఆ కనబోతున్నటువంటి తల్లికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ జన్మకు కారణమైనటువంటి ఆ తండ్రికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా పిల్లలు తల్లి గర్భములో పుట్టగానే, లేకపోతే తల్లి గర్భములో పుడుతున్నారు అని తెలియగానే ఆ తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటో ఇక్కడ దేవుడు తన యొక్క దూతను పంపించి చెప్తూ ఉన్నాడు. మరి ఆ రోజున ఆ తల్లికైనా, ఆ తండ్రికైనా, లేకపోతే ఆ సంసోనుకైనా అని అంటే కాదు. ఈ రోజున భూమి మీద క్రైస్తవులుగా గుర్తింపు పొందుతున్నటువంటి మనందరికీ కూడా ఈ యొక్క మాటలు వర్తిస్తాయి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ 7వ వచనములో దేవుని దగ్గర నుండి ఒక దూత ఇక్కడికి స్త్రీ దగ్గరికి వచ్చి ఒక మాట సెలవిస్తా ఉంది. ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే కాని త్రాగకుండుము. మొట్టమొదట నీవు గర్భవతివి అవుతున్నావు, లేదా గర్భవతి అయ్యావు. నీ ద్వారా దేవుడు ఒక కుమారుణ్ణి పుట్టించబోతూ ఉన్నాడు కనుక గర్భవతివైనటువంటి నీవు ఏమి త్రాగకూడదు అని చెప్తున్నాడంటే, ద్రాక్షవల్లిలో నుండి వచ్చినటువంటి దేనిని కూడా నువ్వు త్రాగకూడదు. ద్రాక్షారసమును త్రాగకూడదు, మద్యమును కూడా త్రాగకూడదు. ఈ రోజున చాలా మంది మద్యమును త్రాగుతూ దాన్ని ద్రాక్షరసముగా మేము త్రాగుతున్నాము అని అంటారు. దానికి నానా రకాలమైనటువంటి పేర్లు కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు. రెడ్ వైన్ అని, వైట్ వైన్ అని, ఇలా నానా రకాలమైనటువంటి పేర్లు పెడుతున్నాయి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీవు గర్భవతివి గనక నీవు ద్రాక్షరసమునే కాని మద్యమునే కాని త్రాగకూడదు. సో ఈ విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నేను ఆల్రెడీ పిల్లల్ని కనేశాను, ఆల్రెడీ నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, కాబట్టి ఇప్పుడు నేను ఆ ద్రాక్షరసమును త్రాగొచ్చు, మద్యమును త్రాగొచ్చు అని గనక నువ్వు అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు తన ఆత్మికమైనటువంటి సంఘముతో ఏం చెప్తున్నాడంటే, ఆత్మికమైన సంఘమైనటువంటి మనతో ఏం చెప్తున్నాడంటే, ప్రతిరోజు మనము సువార్తను ప్రకటింపచేసి ఆ సువార్త ప్రకటించటము వలన మనము ప్రతిరోజు ఒక ఆత్మను కనాలి అని చెప్తున్నాడు. We have to give birth to each and every individual spiritual child. కాబట్టి శారీరకంగా జన్మించేటటువంటి పిల్లల కొరకు మాత్రమే కాదు, ఇక్కడ ఆత్మీయంగా కూడా మనము కనేటటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి అని అంటే, ఒక్కసారి మనము రక్షించబడిన తర్వాత చనిపోయేంత వరకు మన జీవితంలో ద్రాక్షారసమునకు అంటే ద్రాక్షావల్లిలో నుండి వచ్చినటువంటి దేనిని కూడా మనము త్రాగకూడదు. ద్రాక్షరసమునే కానీ మద్యమును కానీ మనము త్రాగకూడదు. ఇలా త్రాగేటటువంటి వారికి ఆత్మీయమైనటువంటి పిల్లల్ని కనేటటువంటి అర్హత లేదు. ఒకవేళ కన్నా ఆ పిల్లలు నిష్ప్రయోజకులు అవుతారు అనేటటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. త్రాగకూడదు అని మాత్రమే కాకుండా ఇక్కడ తిండి విషయంలో కూడా చెప్తాడు. ఏమంటాడు అని అంటే, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. సో అపవిత్రతకు సంబంధించినటువంటి ఏది కూడా తినటానికి వీల్లేదు అని చెప్తున్నాడు. ఏది పడితే అది మనము తింటే మనము కనబోతున్నటువంటి ఆ పిల్లల మీద దాని యొక్క ప్రభావం పడుతుంది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక చిన్న లోక సంబంధమైనటువంటి విషయాన్ని ఈ సమయంలో మేము జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఒక లోక సంబంధమైనటువంటి విషయము ఏంటి అని అంటే, ఒక వివాహం జరిగినటువంటి ఆ దంపతులలో ఆ యొక్క భార్య గర్భము ధరించింది అనేటటువంటి ఒక అనుమానం తనకు కలిగినప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ అనేటటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని తను గర్భవతి అయ్యింది అనేటటువంటిది కన్ఫర్మ్ చేయించుకుంటుంది.
ఎప్పుడైతే గర్భవతివి అయ్యావు అనేటటువంటిది కన్ఫర్మ్ కాగానే ఆ డాక్టర్ ఏం చెప్తుంది అనంటే వెంటనే ఆహార విషయాలలో కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. అనగా ఇంతవరకు నువ్వు ఏం తిన్నావో ఏం తినలేదో అది పక్కన పెడితే ఈ రోజు నువ్వు గర్భవతివని కన్ఫర్మ్ అయింది కనుక నీవు కొన్ని ఆహార పద్ధతులను మార్చుకోవాలి. అనగా జంక్ ఫుడ్స్ అనేటటువంటివి ఈ రోజు నుంచి నువ్వు తినకూడదు అని లోక సంబంధమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఫ్రూట్స్ లో నుంచి కూడా నువ్వు పప్పాయ తినకూడదు. అంటే వేడికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ నువ్వు తినకూడదు, వేడికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు నువ్వు తినకూడదని ఏ డాక్టర్ ద్వారానైతే గర్భవతివి అయ్యావని కన్ఫర్మ్ చేసుకున్నావో ఆ గర్భవతి నీకు చెప్తుంది. లేదు తను అలాగే చెప్తుందని గనక మనము అలాగే తింటే ఆ గర్భములోనే ఆ శిశువు చనిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ గర్భములో నుండి శిశువు ప్రాణాలతో బయటికి రాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఆ ఆహారపు అలవాట్లు అంతకు ముందు నీకుంది. కానీ ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే గర్భవతి అయినటువంటి నీవు ఆ ఆహారపు అలవాటును మానుకోవాలి అని చెప్తున్నాడు. అంటే లోక సంబంధంగా ఒక క్యాజువల్ గా పుట్టేటటువంటి బిడ్డల విషయంలోనే ఆహార పద్ధతుల్లో మనం పాటించాల్సి ఉంటే ఆ పుట్టబోయేటటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటే, ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకమును ఇవ్వబోతున్నటువంటి ఆ సంతానమునకు దేవుడు కలిగి ఉంటే ఆ ప్రత్యేకంగా అభిషేకించబడినటువంటి వ్యక్తి విషయంలో, త్రాగే విషయంలో కానీ తినే విషయంలో కానీ ఇంకెంత జాగ్రత్తగా ఉన్నారు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, గర్భములో మోస్తూ ఉన్నటువంటి స్త్రీకి చెప్తూ ఉన్నాడు, అపవిత్రమైనది ఏదియును కూడా నీవు తినకూడదు. అనగా క్రైస్తవ కుటుంబములో పుట్టినటువంటి వ్యక్తులు అపవిత్రమైనది ఏదియును కూడా తినకూడదు. ద్రాక్షరసమును త్రాగకూడదు. కొందరు తాగుతారు, పేర్లు పెట్టుకుని తాగుతారు. వైన్ తాగుతానండి, నేను అది తాగుతానండి, అది ప్యూర్ అండి, ఇదండి అనండి. నా బైబుల్ చెప్తా ఉంది. ఎందుకంటే నువ్వు క్రైస్తవ కుటుంబములో నువ్వు పుట్టి క్రైస్తవ విశ్వాస జీవితములో రక్షణ అనేటటువంటి అనుభవంలో నువ్వు ఉండి నీ కుటుంబాన్ని సైతము నువ్వు రక్షించుకోవాలనుకుంటే, నీ కుటుంబానికి నువ్వు మాదిరికరంగా ఉండాలి అనుకుంటే ఈ జాగ్రత్తలు మీరు పాటించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు తన దూతను పంపించి ఈ స్త్రీకి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ స్త్రీ యొక్క భర్త లేడు. ఇది ఎందుకు తినొద్దు, ఎందుకు త్రాగొద్దు కూడా రీజన్ చెప్తున్నాడు దేవుడు. ఎందుకు అని చెప్తున్నాడు అని అంటే అదే 13వ అధ్యాయం 7వ వచనంలోనే న్యాయాధిపతులు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై యుండునని నాతో చెప్పెను. చూశారు, ఏదైతే తను దూత ద్వారా విన్నదో ఆ విన్నటువంటి దానిని ఆ భర్త లేని సమయంలో వచ్చి చెప్పాడు గనక ఈ విషయాలన్నీ కూడా తిరిగి తన భర్తకు వచ్చి చెప్పింది. నాజీరు అన్న మాటకు కింద వ్రతము, వ్రతపుత్రుడు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. అనగా సంసోను తల్లి గర్భములో పుట్టగానే వ్రతము. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటున్నాడు? గర్భములో పుట్టినది మొదలుకొని తిరిగి చావు పేరుతో భూగర్భములో కలిసిపోయేంత వరకు కూడా అతడు దేవుని కొరకు నాజీరు చేయబడ్డాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము కొరకు మాత్రమే బ్రతికేవాడు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో ఆ వ్యక్తిని నీ గర్భములో పుట్టింపచేసి ఈ లోకములోనికి వదలబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ పుట్టబోయేటటువంటి బిడ్డ తన జీవితంలో ఏది చేయాలనుకున్నా దేవుని ఇష్టాన్ని మాత్రమే చేయాలి. దేవునికి ఇష్టం లేనిది చెయ్యకూడదు. ఏ పని నిమిత్తం అతన్ని పుట్టిస్తున్నాడో
ఆ పనిలోనే చనిపోయేంత వరకు ఉండాలి. ఇది దేవుని ఏర్పాటు అని చెప్పి దేవుని దూత ద్వారా ఈ సమాచారాన్ని ఆ స్త్రీకి పంపించాడు. ఆ స్త్రీ ఆ సమాచారాన్ని తన భర్తకు తెలియచేస్తుంది. ఆ భర్తకు తెలియచేస్తున్నప్పుడు ఆ భర్త ఏమంటున్నాడో ఒకసారి మనం చదువుదాం. 8వ వచనంలో, అందుకు తన భర్త అయినటువంటి మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. పైన మనం చదివినప్పుడు దేవుడు తన దూతను పంపి అని అన్నాడు. ఆ దూతకు ఈ స్త్రీ యొక్క భర్త మనోహ పెడుతున్నటువంటి పేరు దైవజనుడు. దేవుని చేత అభిషేకించబడి దేవుని యొక్క రాజ్యము నిమిత్తము సిద్ధపరిచేటటువంటి సువార్తను ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకుడు అని పేరు పెడుతున్నాడు. ఆ దేవుని దైవజనుడు అనేటటువంటి దేవుని సేవకుని నువ్వు మరలా నా దగ్గరికి పంపించు, మా ఇద్దరికి ఒక సమాచారాన్ని తెలియచేయి. ఏం సమాచారం తెలియచేయు అని చెప్తున్నాడంటే, మీరు మాకిచ్చేటటువంటి బిడ్డను ఎలా పెంచాలో, ఏ పద్ధతిలో పెంచాలో మాకు నేర్పించున్నట్లు అని అడుగుతున్నాడు. ఈరోజు పిల్లల్ని కనబోయేటటువంటి వారు, పిల్లల్ని కన్న తల్లిదండ్రులు దేవుణ్ణి అడగాలి. నువ్వు నాకు బిడ్డనిచ్చావు, నువ్వు నాకు సంతానమునిచ్చావు, ఇచ్చిన నీవే నీ దైవజనుల ద్వారా, నీ సంఘము ద్వారా వారిని నీ సన్నిధిలో ఎలా పెంచాలో మాకు నేర్పించు ప్రభువా. వారికి స్నానం ఎలాగ నేర్పించాలో యూట్యూబ్ నేర్పిస్తుంది. వారికి పాలు ఎలా తాగించాలో యూట్యూబ్ నేర్పిస్తుంది. వారికి ఎలా తినిపించాలో యూట్యూబ్ నేర్పిస్తుంది. ఇలా ప్రతిదీ ఏదో ఒక దాని ద్వారా నేర్చుకుని పెంచుతున్నారు కదా. వారు పాపము చెయ్యకుండా బ్రతకటానికి మేము పాపము చేయకుండా ఒక మాదిరిని వారికి ఎలా నేర్పించాలో దైవజనుల ద్వారా మాకు నేర్పించుమని ఆ భార్య అయినటువంటి స్త్రీ భర్తకు చెప్పినప్పుడు భర్త అడుగుతూ ఉన్నాడు చక్కటి మాట, ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పు. క్రైస్తవులారా, ఆ బిడ్డ విషయంలో మేము ఏమేం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఏం బట్టలు కొనియాలి, ఎలా మాట్లాడింప చేయాలి, ఎలా ప్రవర్తింప చేయాలి, ఇవన్నీ కూడా మీరు మాకు నేర్పిస్తే మేము మా పిల్లలకు నేర్పిస్తామయ్యా అని అక్కడ భర్త తీర్మానం తీసుకుంటున్నాడు. దానితో భార్య ఏకీభవిస్తుంది. కాబట్టి ఈ రోజున మన పిల్లలు గొప్ప ప్రయోజకులు కావాలి అని అంటే, మరి విశేషంగా దేవునికి సాక్షులుగా మనము పిల్లలు జీవించాలి అనంటే నేర్చుకోవాలి, దేవుని దగ్గర నుండి నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని పిల్లలకు కూడా నేర్పించాలి. ఇంత చక్కగా అడిగాడు. అడిగినప్పుడు ఈ అడిగినటువంటిది దేవునికి చాలా ఇష్టమైంది, చాలా నచ్చింది. నచ్చిన వెంటనే మరలా అదే దూతను ఆ స్త్రీ దగ్గరికి పంపుతాడు. ఆ స్త్రీ పొలములో పని చేసుకుంటూ ఉంటుంది. పని చేసుకుంటున్నప్పుడు ఆ స్త్రీ దగ్గరికి దూత వస్తాడు. వచ్చినప్పుడు ఆ స్త్రీ గుర్తుపట్టి, అయ్యా, నువ్వు ఆల్రెడీ నాకు సమాచారం ఇచ్చేసావు, ఎలా ఉండాలో చెప్పావు, నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. నా భర్త నీకు మనవి చేసుకున్నాడు కదా, ఆ మనవి చేసుకున్న దాని ప్రకారంగా నువ్వు నేర్పించడానికి వచ్చావు గనుక నేను త్వరగా వెళ్ళి నా భర్తను తీసుకొని వస్తాను, మా ఇద్దరికి నేర్పించు అని వెంటనే ఆ పొలంలో నుంచి పరిగెత్తుకొని తన భర్త అయినటువంటి మనోహను ఆ పొలంలోనికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు వారిద్దరికీ నేర్పిస్తాడు. వారిద్దరికీ చెప్తున్నటువంటి మాటలు
మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న 13వ వచనంలో మొత్తం నేను చదివి వినిపించడం లేదు. నీవేనా నా భార్య దగ్గరకు వచ్చి మరి మాట్లాడింది అని చెప్పినప్పుడు నేనే అని అంటాడు 11వ వచనం ముగింపులో. ఆ తర్వాత 13వ వచనంలో నుంచి యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను, అనగా చేసి తీరవలెను. ఆమె ద్రాక్షవల్లిలో నుండి పుట్టినదేదియో తినకూడదు. అందుకే ముందే చెప్పాను, ద్రాక్షవల్లిలో నుండి వచ్చినది ఏది తినకూడదు, ఆ ద్రాక్షవల్లిలో నుండి వచ్చినటువంటి ద్రాక్ష పండ్లలో నుంచి తీసినటువంటి ద్రాక్షరసమును కూడా త్రాగకూడదు, మద్యమును కూడా త్రాగకూడదు. అపవిత్రమైనది దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలనని మనోహతో చెప్పాను. అప్పుడు మనోహ, మేము ఒక మేక పిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమనవి మనవి కొనుచున్నానని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత ఒక చక్కటి మాట చెప్తుంది నేటి సేవకుల గురించి, నేటి అబద్ధ బోధకుల గురించి. నేడు నానా రకాలమైనటువంటి మెస్మరైజ్ చేస్తూ సూచక క్రియలు చేస్తూ నా ప్రార్థన వల్ల నీకు ఈ మేలు కలిగింది గనక, నీవు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా ప్రార్థన కోరావు, నా ప్రార్థన వలన నీకు ఉద్యోగం వచ్చింది, నా ప్రార్థన వల్ల నీకు వివాహం జరిగింది, నా ప్రార్థన వల్ల నువ్వు ఒక ఇల్లు కొనుక్కున్నావు, నా ప్రార్థన వల్ల నీకు ప్రమోషన్ వచ్చింది గనక నీవు నాకు కానుకను పంపించు అని అడిగేటటువంటి వారికి ఇక్కడ ఒక మంచి మాట తెలియజేస్తూ ఉన్నాడు యెహోవా దూత. ఎందుకంటే ఇక్కడ యెహోవా దూత వచ్చాడు, దైవజనుడుగా వీళ్ళు గుర్తిస్తున్నారు, దైవ సేవకుడుగా గుర్తించి ఆ దైవ సేవకునికి ఇవ్వాలనుకుంటున్నారు, వీళ్ళు దైవ జనునికి ఇవ్వాలనుకుంటున్నారు. ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడో తెలుసా అమ్మా? ఆ దైవజనుడైనటువంటి ఆ యెహోవా దూత చెప్తున్నటువంటి మాట, యెహోవా దూత, అప్పుడు మనోహ, మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచున్నట్లు నీవు ఆగుమనవి మనవి చేసుకునిచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను, నీవు దహన బలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దానిని అర్పించవలనని మనోహతో చెప్పాను. క్రైస్తవుడా, నువ్వు ఏదైనా నాకు ఇవ్వాలనుకుంటే, నువ్వు ఏదైనా నాకు చెయ్యాలనుకుంటే అది నాకు కాదు, అది దేవునికి చెందేటటువంటి విధముగా చెయ్యండి, అది దేవునికి ఉపయోగపడేటటువంటి విధంగా చెయ్యండి. ఇక్కడ ఎంత చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా విశ్వాసుల దగ్గర నుండి తీసుకునేటటువంటి ప్రతిది కూడా అది దేవునికి చేరేటటువంటి విధముగా చెయ్యాలి. అంటే ఒక వ్యక్తి ఇక్కడ ఇచ్చాడు అని అంటే ఆ ఇచ్చిన దాని ద్వారా అది దేవునికి చేరబడాలి. అది దేవునికి చేరాల్సింది ఇవ్వబడినటువంటి కానుక కాదు. ఇవ్వబడినటువంటి కానుక ద్వారా ఒక ఆత్మ రక్షించబడి దేవుని యొద్దకు చేర్చబడాలి. కాబట్టి దేవుని దగ్గరికి ఆత్మ చేర్చబడకుండా మనము ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా అది దేవునికి చేర్చబడింది కాదు. కాబట్టి మొట్టమొదట జీవ ఆహారమై ఉన్నటువంటి వాక్యము ఒక పాపికి అందించబడేటట్టుగా చేసి ఆ పాపిని ఆలోచింప చేస్తున్నప్పుడు, నేను మారాలి, నేను చేస్తుంది తప్పు అని ఆలోచింప చేస్తున్నప్పుడు అతని బట్ట కొరకు ఆలోచించేయండి, అతని తిండి కొరకు ఆలోచించేయండి, అతనికి ఉన్న లేమి కొరకు ఆలోచించేయండి. అంతే తప్ప అతడు మారటానికి, ఆత్మ రక్షించబడటానికి కావలసింది చేయకుండా అతని లోక సంబంధమైనది అవసరత కొరకు ఏది చేసినా కూడా అది నిష్ప్రయోజనం, అది దేవుని వద్దకు చేర్చబడుతున్నది కాదు. అందుకే తన 11 మంది శిష్యులకు చెప్పిన చివరి మాట, యేసు చెప్పిన చివరి మాట, మీరు సర్వలోకములోనికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటింపచేయండి. సువార్తను ప్రకటింపచేసి మారు మనసు పొందుతున్న ప్రతి వ్యక్తికి, రక్షణ పొందుతున్న ప్రతి వ్యక్తికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క త్రియేక నామములో బాప్తిస్మము ఇచ్చి వారిని నాకు శిష్యులుగా చెయ్యండి అని చెప్పాడు.
దేవుని కొరకు శిష్యులుగా తయారు చేయమన్నాడు. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించే వారిగా తయారు చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ వీరికి సంతానం కలగబోతుంది. ఆ కలగబోయేటటువంటి సంతానము దేవుని కొరకు నాజీరు చేయబడబోతున్నాడన్న ఈ గొప్ప ఆనందకరమైనటువంటి సంతోషాన్ని వారు విని తిరిగి ఆ వార్త అందించినటువంటి వ్యక్తికి ఏదో చేయాలనుకుంటే ఆ వ్యక్తి అంటున్నాడు, మీరు చేసే ప్రతిదీ కూడా దేవునికి చెందేటటువంటి విధంగా చేయండి. కాబట్టి మొట్టమొదటగా ఆత్మల రక్షణ నిమిత్తము మనము చెయ్యాలి. ఆ తర్వాత మిగతా నీవు ఆ రక్షించబడుతున్నటువంటి ఆత్మల కొరకు నువ్వు ఏదైనా చేసినా దేవుడు దానిని మెచ్చుతాడని ఇక్కడ జరిగినటువంటి సంఘటనల నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక మేకపిల్లను తీసుకొని వచ్చి దాన్ని వధించి దాన్ని చక్కటి వంటకముగా వండి మీకు భోజనం పెడతామయ్యా అని అంటున్నారు. ఆయన అంటున్నాడు, నా ఆకలి తీర్చడం కాదు, దేవుని యొక్క ఆకలిని ముందుగా తీర్చండి అని చెప్పిన వారు అలాగే ఆ మేకపిల్లను వధించి దహనబలిగా వారు చేసిన సమయంలో అక్కడ ఆ దేవుని యొక్క దూత, ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ఆ పొగలుగా వెళుతున్నటువంటి ఆ వండుతున్నప్పుడు ఆ పొగలుగా బయటికి వస్తూ ఉంటుంటే ఆవరిగా ఆ దైవజనుడు అయినటువంటి ఆ యెహోవా దూత ఆ పొగలలో నుండి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతాడు. ఎంత చక్కటి విషయం అక్కడ జరిగినటువంటి సంఘటన మీరు కింద చదువుతూ ఉన్నట్లయితే యెహోవా దూత 16వ వచనంలో, నీవు నన్ను నిలిపినను నేను నీ భోజనమును తినను, నీవు దహన బలి అర్పించనుద్దేశించిన యెడల యెహోవాకు దానిని అర్పింపవలనని మనోహతో చెప్పాను. అప్పుడు అతడు యెహోవా దూత అనే మనోహకు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేలా నా పేరు అడుగుచున్నావు, అది చెప్పనక్షము కాదు అనెను. పేరు నీకు అవసరం లేదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్పడానికి వచ్చాను. ఆ ఉద్దేశమును నువ్వు మనస్ఫూర్తిగా స్వీకరించి దానికి సిద్ధపడాలి తప్ప నా పేరు, నా గోత్రము, నా పాస్ట్, నా ప్రెసెంట్ ఇవన్నీ కూడా నీకు అనవసరం అనేటటువంటి విషయం కూడా అక్కడ జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత వారు అలాగే సిద్ధపరుస్తారు దహన బలిని. అప్పుడు ఆ దైవజనుడు ఎలా వెళ్ళిపోతున్నాడో చూడండి. నేను 20వ వచనం సరాసరి చదువుతున్నాను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయను. క్రైస్తులో కాబట్టి రేపటి దినమున ఎలాంటి దైవజనులైనా, ఎలాంటి దేవుని సేవకులైనా పరమునకు మనము రేపటి దినమున వెళ్ళాలంటే, సేవకులనే వారు వెళ్ళాలన్నా లేదా విశ్వాసులనే వారు వెళ్ళాలన్నా వారికి ఉండాల్సినటువంటి లక్షణాలలో ఒక ప్రముఖమైనటువంటి లక్షణం ఏదని చెప్తున్నాడు ఇక్కడ, దేవునికి మాత్రమే చెందేటటువంటి విధముగా ఇవ్వాలి, దేవునికి మాత్రమే చెందేటటువంటి విధముగా స్వీకరించాలి. అప్పుడు ఇక్కడ జ్వాలలలో పరములకు కొనిపోబడిన విధముగా రేపు మనమందరము కూడా మేఘములలో పరమునకు కొనిపోబడతాము. క్రైస్తవం, నీవెందుకు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు? నువ్వెందుకు క్రీస్తు పేరు పెట్టుకుంటున్నావంటే కేవలం నీ కొరకు ఒక మేఘము ఒక రోజున రానయ్యున్నది. ఆ మేఘములో ప్రవేశించి పరమునకు చేర్చబడటానికి మాత్రమే అన్నటువంటి విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. దాని కొరకు ఆ వాహనములో ఎక్కటానికి ఈ లోకములో బ్రతికితే అన్ని వాహనాలను దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. ఎత్తలేనంత ఉన్నతమైనటువంటి శిఖరాల మీద దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. ఆ వాహనం ఎక్కటానికి ఆ ఆలోచన కూడా నీకు లేకపోతే నువ్వు ఏ వాహనాలు ఎక్కినా, నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా అదంతా కూడా వ్యర్థమే. నేనెప్పుడు ఒక ఉపమానం చెప్పకుండా, జ్ఞాపకం చేయకుండా వర్తమానం ముగించాను. ధనవంతుడు దరిద్రుడైన లాజరు, వీడికి అన్నీ ఉన్నాయి, వాహనాలు ఎక్కుతున్నాడు, అన్ని ఎక్కుతున్నాయి, కానీ వీనికి
మేఘమనే వాహనం ఎక్కాలని లేదు, ఆ కోరిక లేదు, ఆ ఆలోచన లేదు. చచ్చాడు, నిత్య నరకాగ్నిలో కాల్చిపడ్డాడు. ఈరోజు అలాంటి ధనవంతుడిగా, అలాంటి ఐశ్వర్యవంతుడిగా, అలాంటి వాహనాలలో అలా విధముగా బ్రతకండి. దేవునికి స్తోత్రం. మన మన పేరు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దరిద్రుడు పరమునకు చేర్చబడ్డాడు. అలా చేర్చబడాలి. సరే, ఇక్కడ పుట్టబోయేటటువంటి తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పాడు. వారు అలాగే కన్నారు. ద్రాక్షరసమును ముట్టలేదు, ద్రాక్షరసమును త్రాగలేదు, ద్రాక్షాల వల్లిలో నుండి వచ్చినది ఏదీ తినలేదు, అపవిత్రమైనది ఏది కూడా తినలేదు. వారిద్దరు కూడా అలా పాటించే తల్లి గర్భములో 9 మాసాలు మోసింది. అలా పాటించి ఆ తల్లి గర్భములో నుండి ఆ శిశువు బయటపడ్డాడు. వాడు పెరుగుతూ ఉంటుంటే వాడికి అన్ని జాగ్రత్తలు చెప్పి పెంచారు. అరే, నువ్వు పుట్టింది నీ కొరకు పుట్టలేదురా, నువ్వు పుట్టింది మా కొరకు పుట్టలేదురా, నువ్వు పుట్టింది మన బంధువుల కొరకు కాదురా, నువ్వు పుట్టింది దేవుడు నిన్ను పుట్టించింది, ఆయన జనుల కొరకు నిన్ను పుట్టించాడు. ఆయన జనులైనటువంటి ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి కాపాడటానికి నిన్ను పుట్టించాడురా. ఆనాడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ని కాపాడటానికి అన్నప్పుడు, ఈరోజు నిన్ను నన్ను పుట్టించింది ఫిలిష్తీయులు అనేటటువంటి పాపాత్ములలో నుండి, పాపములకు తండ్రి అయినటువంటి సాతాను నుండి మనల్ని కాపాడటానికి ఈరోజు నిన్ను నన్ను పుట్టించాడు. ఆనాడు ఆ సంసోనికి అన్ని జాగ్రత్తలు చెప్పి, తన పుట్టుకొక ఒక వృత్తాంతము చెప్పి అతన్ని పెంచుతూ ఉంటుంటే, ఒక రోజున అదే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయాన్ని మర్చిపోయాడు. ఫిలిష్తీయులలో నుండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని కాపాడటానికి దేవుడు పుట్టించాడన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి, ఆ ఫిలిష్తీయులలో నుండి ఒక చక్కటి రూపవతి అయినటువంటి స్త్రీని చూసి ఇష్టపడి ప్రేమించి ఇంటికొచ్చి ఈ తల్లిదండ్రులకు చెప్తాడు. అమ్మా, ఫిలిష్తీయులలో ఒక స్త్రీని చూశాను, చాలా అందంగా ఉంది, ఆమె నేను ఇష్టపడ్డాను, ఆమె నేను ప్రేమించాను, ఏ విధం చేతనైనా నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈమె తల్లి గర్భంలో మోస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుందే. దేవుడు చెప్పిన ప్రతి జాగ్రత్త తీసుకొని 9 మాసములు మోసింది. పుట్టిన తర్వాత ఎంతో చక్కగా పెంచింది. దేవుడు ఎందుకొరకు పుట్టించాడో చెప్తూ పెంచింది. అయినా సరే ఈ కంటికున్నటువంటి ఆ చూపు తప్పును చూపిస్తూ తప్పును చేయిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తూ ఈ కంటి విషయంలో చెప్పాడు. ఈ కన్ను ఈ దేహం మొత్తమునకు కూడా దీపము అని చెప్పాడు. ఈ కన్నును జాగ్రత్తగా మనం ఉంచుకుంటే, ఈ చూసిందల్లా కూడా ఈ కన్ను చూసిందల్లా కూడా ఈ దేహము కోరుకోకుండా మనము జాగ్రత్త పడితే ఈ దేహమంతా వెలుగుమయం ఉంటుంది అని చెప్తాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనములో యేసుక్రీస్తు చెప్పిన మాటను, ఎందుకు ఈ మాట చెప్పాడంటే, పాత నిబంధనలో కొంతమంది ఈ కంటిని జాగ్రత్తగా చూసుకోలేదు. ఈ కన్ను దేవుడు ఈ దేహమునకు దీపముగా పెట్టాడని మర్చిపోయారు. అందులో ఈ సంసోను కూడా ఉన్నాడు. ఇందులో తల్లిదండ్రుల యొక్క తప్పు లేదు. ఇందులో తల్లిదండ్రుల పెంపకములో తప్పు లేదు. అక్కడ చూసినటువంటి మాట 22వ వచనం మనము చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనము, ఈ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. ఈ దేహమంతా వెలుగుమయంగా ఉండాలంటే, వెలుగు అనంటే వాక్యం, వాక్యము అనంటే దేవుడు. ఈ దేహమునకు దేవుడు ఉండాలి అనంటే, ఈ దేహమంతా దేవుడు జాగ్రత్తగా కాపాడాలి అనంటే,
ఈ కంటిని జాగ్రత్తగా తేటగా ఉంచుకోమన్నాడు. చూసిన ప్రతిదాన్ని కోరుకోవద్దు అని అన్నాడు. ఫిలిష్తీయులను నశింప చేయటానికి వీడిని పుట్టిస్తే, సంసోను పుట్టిస్తే, సంసోనుకు సాతాను ఏం కలిగజేస్తున్నాడంటే ఫిలిష్తీయులలో నుంచి పెళ్లి చేసుకోవటానికి, ఫిలిష్తీయులకు అల్లుడుగా పోవడానికి సిద్ధపడుతున్నాడు. ఎంత కుయుక్తుగా సాతాను మోసం చేస్తున్నాడో చూసారా? ఎంత కుయుక్తుగా దేవుని యొక్క ఉద్దేశము సంసోను ద్వారా నెరవేర్చబడకుండా పనిచేస్తున్నాడో చూసారా? తల్లిదండ్రులు తప్పంటారా? వీళ్ళు వచ్చి చెప్తాడు చూడండి, 14వ వచనములో ఏమంటాడు? సంసోను తిమ్నాతులకు వెళ్ళి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో, ఇజ్రాయెల్లో కుమార్తెలు లేరా, ఇజ్రాయెల్లో ఆడపిల్లలు లేరా అని తల్లిదండ్రులు అడుగుతారు. ఏంట్రా మేము ఇట్లా పెంచామా నిన్ను? మేము మిమ్మల్ని కన్నది ఎలా కన్నాను, నిన్ను ఎలా పెంచాను, నువ్వు ఈ రోజు నుంచి చేస్తున్నటువంటి పనేంటి అని తల్లిదండ్రులు మాట్లాడతారు. ఇక్కడ కుమార్తెలలో ఒకతను చూచెను, అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తె, చూచి అన్న పదం ఉపయోగించాడు చూడండి. ఇక్కడ అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, చూడకూడని దాన్ని చూశాడు, చూడకూడని దాన్ని చూసి ఇష్టపడ్డాడు. ఇష్టపడి అది కావాలనుకుంటున్నాడు. అది దేవునికి అయిష్టమని, అది దేవుని చిత్తంలో లేదని తెలిసి కూడా చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవన్నని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నీ జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగేది. ప్రైజ్ ది లార్డ్. నా గర్భములో వేసి నన్ను అపవిత్రమైనది తినొద్దు అన్నాడు. నేను అపవిత్రమైనది తింటే నీకు పుట్టబోయేవాడు అపవిత్రుడవుతాడు అన్నాడు. నేను ద్రాక్షరసమును కానీ మద్యమును కానీ తాగితే నువ్వు కూడా మద్యము తాగి ద్రాక్షరసమునకు అలవాటైపోతావు అంటే నేను తాగలేదురా, అపవిత్రమైనది తినలేదురా. అలా నేను 9 నెలలు నేను నిన్ను గడపలో కూర్చుకున్నాను. అలా పుట్టినను మొదలుకొని ఈ రోజు నువ్వు ఫలానా ఇష్టపడ్డాను అనేటటువంటి యవ్వనం వచ్చేంత వరకు నీ జన్మకు కావలసినటువంటి వృత్తాంతం తెలియచేశాను కదరా. ఇంత చక్కగా నిన్ను పెంచితే ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటని ఆ దుఃఖ స్వరముతో, ఆ హృదయ బాధ వేదనతో వెళ్ళకూడనటువంటి చోటుకు వెళుతున్నావా కొడక? వెళ్ళకూడనటువంటి చోటుకు వెళుతున్నావా బిడ్డ? దేవునికి ఇష్టం లేనటువంటి పని నిమిత్తం అని ఎంతో బాధ తప్తముతో అక్కడ వారు తెలియచేసినప్పటికీ కూడా పట్టుబడతాడు. దేవుని స్తోత్రం. దేవుడు తనను తల్లి గర్భములో నాజీరు చేసిన విషయాన్ని మర్చిపోయేటట్టు చేశాడు సాతాను. దేవుని ఉద్దేశము సంసోను ద్వారా నెరవేర్చబడకుండా తల్లిదండ్రులు ఏమైపోతే నాకేంటి, దేవుడు ఏమైపోతే నాకేంటి, నా బంధువులు కుటుంబస్తులు ఏమైపోతే నాకేంటి, నేనిష్టపడ్డది నా జీవితంలోనికి వస్తే చాలు అనుకున్నాడు. తను ఇష్టపడ్డది తన జీవితంలోనికి వచ్చి తన జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. దేవునికి ఇష్టం లేని బ్రతికితే, ఇష్టం లేనిది కోరుకుంటే సర్వనాశనమే తప్ప అందులో కించిత్ ఒక్క పైసా కూడా బాగుపడరుగాక బాగుపడరు. ఇక్కడ చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఇది. అందుకే అంటాడు, నాకు వేరయుండి మీరు ఏమీను కూడా చేయలేరు అంటాడు. యేసు చెప్పిన ప్రతి మాటను యోహాను గారు చక్కగా రికార్డ్ చేసి పెట్టారు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు యేసు చేసిన అద్భుతాలను రికార్డ్ చేశారు. యేసు చేసినటువంటి సూచక క్రియలను రికార్డ్ చేసి పెట్టారు. కానీ యోహాను గారు
ఆయన చేసిన అద్భుతాలను చాలా తక్కువగా, ఆత్మకు ఉపయోగపడేటటువంటి వాటిని 1-2 మాత్రమే ఆయన మెన్షన్ చేశాడు. కానీ యోహాను గారు తన సువార్తను మీరు చదివితే ఆయన చెప్పిన బోధను మాత్రమే ఎక్కువగా రికార్డ్ చేశాడు. ఆ మాటల్లో 15వ అధ్యాయంలో మీరు నాకు వేరయుండి ఏమీను చేయలేదు. అంతేకాకుండా యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నాకు విరోధమైనది ఏదీను కూడా వర్తిల్లదు అన్నాడు. ఇప్పుడు చేసిందేంటి? దేవునికి విరోధమైనటువంటి కార్యమేగా. ఇక ఎలా వర్తిల్లుతాడు? వర్తిల్లాడు. కట్టుకున్న భార్య వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి కట్టుకున్న భార్య జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. పిచ్చోడైపోయాడు. పిచ్చోడై రోడ్లెంబడి తిరుగుతున్నాడు. అజానుభావుడిగా దేవుడు పుట్టించాడు. బలవంతుడిగా పుట్టించాడు. అతని వంటి బలవంతుడు భూప్రపంచంలోనే లేకుండా పుట్టించాడు. గాడిద దవడవ ఎముకతో 1000 మందిని చంపేటటువంటి బలాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప శక్తి పొందిన వాడు ఈరోజు మామూలు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని, సున్నతి పొందినటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకొని పిచ్చోడిగా రోడ్లెంబడి పట్టి తిరుగుతున్నాడు. తిరిగి మామ దగ్గరికి వెళ్ళి భార్యను తెచ్చుకుందాం అనుకునేసరికి ఈడు రాడేమోనని, ఈడొచ్చి మళ్ళీ తీసుకుపోడేమోనని దానికి వేరే పెళ్లి చేసేస్తాడు. సంసోను భార్యను ఇంకో దానికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు అలయ్య. ఇక ఈ కోపము భరించలేక వచ్చి వాళ్ళ పొలమును మొత్తం కూడా కాల్చేయటానికి ఆ నక్కలకు తోకలకు కట్టి నిప్పంటించినప్పుడు వాళ్ళ పొలాలన్నీ కూడా కాల్చేస్తాడు. ఆ తర్వాత పారిపోతాడు. ఆ తర్వాత గాడిద ఎముకతో వచ్చినటువంటి వారిని యుద్ధంలో చంపుతాడు 1000 మందిని. ఆ తర్వాత అక్కడి నుండి గాజాకి వెళ్తాడు. దౌర్భాగ్య పరిస్థితి చూడండి. ఒక తప్పులో నుంచైనా తన బ్రతుకును సరిదిద్దుకుంటే దేవుడు ఆశ్రయించేవాడు. ఆ తప్పులో నుండి సరిదిద్దుకుపోగా వెళ్ళి ఇంకొక దాన్ని చూస్తాడు. ఇక్కడ చూసేది ఒళ్ళు అమ్ముకునే వేశ్యను చూశాడు. ఒళ్ళు అమ్ముకున్న వేశ్యను చూసి తన శరీర కామమును తీర్చుకోవాలనుకున్నాడు. ఆ కామమును తీర్చుకునే దాంట్లో తన మనసులో ఉన్న బాధను మర్చిపోవాలనుకుంటున్నాడు. తన హృదయంలో ఉన్న బాధను మర్చిపోవాలనుకుంటున్నాడు. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి! తన మనసులో ఉన్న బాధను మర్చిపోవటానికి, తన హృదయంలో ఉన్న వేదనను తొలగించుకోవడానికి వేశ్య దగ్గరికి పోయే బదులు, నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించు అని ఆ దేవాది దేవుని దగ్గరికి వచ్చి ఉంటే ఎంత అద్భుతంగా తన చరిత్ర ఉండేది. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్యను చూచి అని రాయించాడు. అందుకే ఈ కన్ను ఈ దేహమునకు దీపం అన్న విషయాన్ని మర్చిపోకండి. చాలా జాగ్రత్తగా ఈ కన్నును కాపాడుకోండి. ఏమంటాడో చూడండి 16వ అధ్యాయంలో 1వ వచనములో, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతిని చూచి ఆమె యొద్దకు చేరెను. ఎవరి వద్ద చేరాల్సిన వాడు ఎవరి వద్దకు వెళ్ళి చేరాడమ్మా? ఎవరిని చూడాల్సిన వాడు ఎవరిని చూస్తున్నాడు? అభిషేకించబడినటువంటి ఒక అభిషిక్తుడు, తల్లి గర్భములు అభిషేకించబడిన వాడు పెరిగి పెద్దవాడై యవ్వన ప్రాయములో తన అభిషేకమును దుర్వినియోగం చేసుకుంటున్నాడు. ఈరోజు అభిషిక్త ఆరాధనలు జరిగాయి సంఘాలలో. అభిషిక్త ఆరాధనలు జరిగి అభిషేకించబడినటువంటి సేవకులను సన్మానించుకున్నారు. సంతోషమే. కానీ నిశ్చయంగా ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు లేకుండా బ్రతుకుతున్నటువంటి అలాంటి అభిషిక్తులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? ధనాపేక్ష లేని అభిషేక సేవకులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? నేను ఎవరి దగ్గరికి వెళితే ఎవడు నాకెంత ఇస్తాడు అని ఆలోచన చేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది ఈ రోజున కనబడుతున్నారు. వేశ్యను చూశాడు, ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి చేరాడు. ముందు ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, స్త్రీని చూశాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి పెటాకులైపోయేసరికి వేశ్యను చూశాడు, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఇక పతనం స్టార్ట్. ఈ వేశ్య తన ఒంటిలో
బలము ఎలా పోతుందో ఆ విషయాన్ని తెలుసుకొని శత్రువులకు చెప్పినప్పుడు, తన బలం ఎక్కడుందో దాన్ని తెలియచేసినప్పుడు, దానిని గురిగించినప్పుడు తన బలమంతా పోయిన తర్వాత అతన్ని బంధించి తీసుకుని వెళ్ళి చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అతన్ని బంధించి తన కళ్ళను పొడి చేశారు. వేడి వేడి నిప్పు కణికలలో ఆ సీకులను పెట్టి దానితో ఈ కళ్ళను పొడి చేశారు. దాని అర్థం, ఆ కన్ను దేహమునకు దీపము పెట్టిన విషయాన్ని వీడు మర్చిపోయాడని దేవుడు వారి ద్వారా ఆ కళ్ళను పొడిపించి ఆ కళ్ళను కాల్చేసేట్టుగా చేశాడు. ఒకసారి చదివి మీకు వినిపిస్తాను, చూడండి. అదే 16వ అధ్యాయంలో 21వ వచనములో, అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకళ్ళ చేత అతన్ని బంధించిరి. ఏం ఊడదీశారు? కళ్ళను. ఎలా ఊడదీశారు? నిప్పు కనకల కలలతో ఆ కళ్ళను ఊడదీశారు. ఈ కంటిని తేటగా ఉంచుకొని ఈ దేహము వెలుగుమయంగా ఉంచుకోకపోతే ఆ కన్నులు దేవుడు ఊడబెడికిచ్చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ కుటుంబమా, ఈరోజు వర్తమానం వింటున్నటువంటి మీరును, ఈ రోజు వర్తమానం వింటున్న నేనును, నా కుటుంబమును కూడా ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత గొప్ప కుటుంబంలో పుట్టావు కాదు, ఎంత గొప్పగా సంపాదిస్తున్నావు కాదు, ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నావు కాదు. ఈ కన్నును జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా లేదా? ఈ కంటితో ఇష్టపడని కూడనివి ఇష్టపడకూడదు. మళ్ళీ ఆదాము చరిత్రలోనికి మీరు వెళితే ఈ కంటికే సాతాను పని చెప్పాడు. పండును తెంపుకొని వచ్చి తిను అని బలవంత పెట్టలేదు. తినొద్దు అన్న చెట్టుకున్న పండును చూపించాడంతే. చూసినప్పుడు అది చూపులకు రమ్యముగా కనబడిందంట. వెంటనే ఈ కంటితో చూసింది ఒంటిలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పేసుకుంది. ఆ వెలుగుతూ ఉన్నటువంటి ఆ దీపము ఆరిపోగానే వెళ్ళింది, తెంపుకున్నది, తిన్నది. ఆ ఒంటి మీద ఉన్న మహిమ వస్త్రాలు కాస్త వెళ్ళిపోయి దిగంబరులని అర్థమైంది. కాబట్టి నా ప్రియబిడ్డ, తల్లి గర్భములో అభిషేకించబడి తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా భయము, భక్తితో, పరిశుద్ధతతో కని అలా పరిశుద్ధతతో పెంచినప్పటికీ కూడా సంసోను తన యవ్వనమును కాపాడుకోలేకపోయాడు. యవ్వనేచ్ఛలకు బలైపోయాడు. ఆ నిగ్రహ శక్తిని కోల్పోయాడు. చూడకూడని చూశాడు, ఆశపడ్డాడు. ఈ దేహము ఆరిపోయేటట్టు చేసుకున్నాడు. ఈ చీకటిమయమైపోయేటట్టు చేసుకున్నాడు. చివరికి ఎవరినైతే సంహరించాలో వారి దగ్గరే ఒక పని చేసేటటువంటి తిరగలిని తిరుపుతూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నాడు. తర్వాత మరలా ఆ బలము పొందుకునేటటువంటి ఆ యొక్క వెంట్రుకలు మొలిచాయి. మొలిచిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చి అతన్ని ఒక హైందవులు ఆరాధన చేసుకునేటటువంటి, హైందవులు పూజించుకునేటటువంటి ఆ గుడిలో ఆ స్తంభానికి ఈ స్తంభానికి మధ్యలో అతన్ని కట్టేసి ఆ రోజున అతన్ని బలిచ్చేద్దాము అనేటటువంటి విధముగా వారందరూ కూడా సిద్ధపడ్డప్పుడు అక్కడ బుద్ధి తెచ్చుకొని ఒక కోరిక కోరుకుంటాడు. నేను పోగొట్టుకున్న బలాన్ని, నేను పోగొట్టుకున్న అభిషేకాన్ని తిరిగి నువ్వు నాకు మరలా దయచేసిన ఎడలా, మరలా నువ్వు నాకు దయచేసిన ఎడలా ఈ ఆలయం మొత్తాన్ని కూడా, ఈ ఆలయములో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా చంపేసేటటువంటి విధముగా నేను చేస్తాను ప్రభువా. తిరిగి నేను కోల్పోయిన బలాన్ని నాకు ఇచ్చు, అభిషేకాన్ని నాకు ఇస్తే
వీరిని చంపి వీరితో పాటు నేను చచ్చిపోతాను ప్రభువా. ఎంత దయనీయమైనటువంటి ప్రార్థన కదా. శత్రువులను చంపి శత్రువులతో పాటు నేను చచ్చిపోతాను ప్రభువా. కాదు బేట, మనల్ని శత్రువులను చంపేటటువంటి విధముగా దేవుడు అభిషేకించాడు. శత్రువులతో పాటు చచ్చిపోవటానికి కాదు. దావీదు ఫిలిష్తీయుని చంపాడు. ఫిలిష్తీయునితో పాటు దావీదు చంపబడలేదు. కానీ అంతకుముందు ఇక్కడ సంసోను కోరుకుంటున్నాడు, ఫిలిష్తీయులను చంపుతాను, ఫిలిష్తీయులతో పాటు నేను చచ్చిపోతాను ప్రభువా, నీ బలమును నాకు ఇయ్యు, నీ అభిషేకాన్ని నాకు ఇయ్యు, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అన్నాడు. తప్పు ఒప్పుకున్నాడు. కోరుకున్న విధంగా కోరిక తీర్చాడు. కోరుకున్న దాని ప్రకారంగా వారితో పాటే చచ్చిపోయేటట్టు చేశాడు. చూసారా, దేవుని ఉద్దేశం ఎంత గొప్పగా ఉండింది. వీడి ఉద్దేశ ప్రకారంగా బ్రతికి తన జీవితాన్ని ఎలా ముగించుకున్నాడో ఒకసారి ఆలోచించేయండి. వీళ్ళలాగా ఇతడిలాగా బ్రతుకుదామా? ఇతడిలాగా చచ్చిపోదామా? వద్దండి. ఒకవేళ ఈ వర్తమానం వింటుంటే ఇతడిలాగానే నా బ్రతుకు ఉంది అని కనుక మీకు అనిపిస్తే, నాకు అనిపిస్తే, మనకు అనిపిస్తే, వెంటనే ఈరోజే ఈ వాక్య అగ్నిలో, ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు దహించు అగ్ని గనక, ఈ వాక్య అగ్నిలో ఆ పనికి మన ఆలోచనలన్నిటిని కూడా కాల్చేద్దాం. ఆ పనికి మన ప్రతిదాన్ని కూడా కాల్చి బూడిద చేసి నిత్య నరకాగ్నిలో కాల్చిబడకుండా ఎల్లప్పుడూ జీవించేటటువంటి పరదేశంలోనికి, మధ్యాకాశంలోనికి, భూమి మీద 1000 రాజ్య పరిపాలనలోనికి, ఆ తర్వాత యుగ యుగములకు పరలోక రాజ్యములో ప్రవేశించేటటువంటి విధముగా దేవుడి రోజు మరి ఒకసారి నిన్ను పునరభిషేకిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదును ఒకసారి దేవుడు అభిషేకించేశాడు. అభిషేకించిన తర్వాత అతడు కూడా తప్పు చేశాడు. అతడు కూడా వ్యభిచారం చేశాడు. అతడు కూడా నరహత్య చేశాడు. అతడు వెంటనే దేవుని దగ్గరికి వచ్చాడు. నాతాను ప్రవక్త ద్వారా తన పాపమును తెలుసుకుని, నేను చేసిన పాపం చాలా భయంకరమైన ఘోరమైన పాపం, క్షమించరాని పాపం నేను చేశానని దేవుని దగ్గర కన్నీరు మున్నీరై ఏడ్చి పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు, నేను రెండు నిన్ను కోరుకుంటాను ప్రభువా, రాజ్యమును తీసేసుకో, నాకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని తీసేసుకో, నాకు ఇచ్చిన గౌరవ మర్యాదలను ఏదైనా తీసేసుకో, కానీ నీ అభిషేకమునకు సాదృశ్యమైన నీ పరిశుద్ధాత్మను మాత్రము నా యొద్ద నుండి తీసివేయమని అడిగాడు. 51వ పశ్చాత్తాప ప్రార్థన మీరు చదువుకుంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయము. ఆయన అభిషేకమును మనలో నుండి తీసివేయక ముందే తొలగించక ముందే దావీదు పశ్చాత్తాపడిన విధముగా ఈ రోజున పశ్చాత్తాపడి మన అభిషేకమును మనం కాపాడుకుందాం. మన అభిషేకమునకు తగినటువంటి ఒక మంచి ఉత్తమమైనటువంటి జీవితమును జీవించి మనము వెళ్ళేటప్పుడు ఒక్క ఆత్మనైనా దేవుని కొరకు సంపాదించి తీసుకొని వెళ్దాం. కాబట్టి నిన్ను పుట్టించినందుకు, నీకు పుట్టించి ఇంత నీకు చేసినందుకు నా కొరకు ఏం చేశావు కొడక అని ఆ పరలోకపు తండ్రి మనల్ని అడిగినప్పుడు ఒక్క ఆత్మను మనం చూపిద్దాం. ఆ ఆత్మ చూపించాలంటే అదంత సులువైంది కాదు. చాలా కష్టపడాలి, చాలా అవమానాలు పడాలి, చాలా నిందలు పడాలి. ఈ లోకములో తల ఎత్తుకునే పరిస్థితి కూడా రానటువంటిది కూడా ఎదురవుతుంది. అయినా సరే ప్రభువు కొరకు, ప్రభువు ఆశించింది తన చేతికి అప్పగించడానికి బ్రతుకుదాము, చనిపోదాము, ఆయన వద్దకు చేర్చబడదాము, ఇతరులను కూడా చేర్చబడటానికి ప్రయాసపడదాం. ఈరోజు మన వినికిల్లో ఈ వర్తమానము ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను దీవించబడును కాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, అభిషేక్తం దినముగా తండ్రి ప్రభు ఈ దినం సంఘములో జరిగించుకున్నాను. ఈ రోజున తండ్రి ప్రభును మాతో ఒక నూతన
విధముగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. తల్లి గర్భములో ఉన్నప్పుడే నీ చేత అభిషేకించబడినటువంటి వాడే. తల్లిదండ్రులు అంత జాగ్రత్తగా తీసుకున్నప్పటికీ, తల్లిదండ్రులు అంత చక్కగా పెంచినప్పటికీ తను అభిషేకములకు తగిన విధముగా జీవించని కారణాన్ని బట్టి తన జీవితం వ్యర్థమైపోయింది, నీ ఉద్దేశము వ్యర్థమైపోయింది. అయినా తన స్థానంలో నువ్వు ఎవరినో ఒకరిని ఏదో ఒక సమయంలో ఎన్నుకుంటూ నీ ఉద్దేశమును నెరవేర్చుకుంటూ వస్తూనే ఉన్నావు తండ్రి. నీ ఉద్దేశం మాత్రం ఆగలేదు నాయన. కానీ దుర్వినియోగం చేసుకున్న వారి పరిస్థితే దేనికి ఉపయోగపడకుండా నాశనమైపోతూ వస్తూ ఉన్నాయి. అలా మేము కాకుండా, మా కుటుంబాలు కాకుండా జాగ్రత్త పడి తండ్రి ప్రభు ముందుకు సాగే అనుభవం దయచేయండి. మనోహా కోరుకున్న విధముగా ప్రభువా, నువ్వు మరలా వచ్చి మాకిచ్చేటటువంటి సంతానం విషయంలో మేము ఏమి చెయ్యవలనో, ఇలా వాడిని పెంచవలనో నువ్వు మాకు నేర్పించుము అని అడిగిన విధముగా నీవే మాకు నేర్పించి వాడిని అలా పెంచుతుండగా వారు అలా పెరిగే స్వభావం వారికి దయచేయండి. నీ చేతిలో నుండి వారు జారిపోకూడదు నాయన. నీ అభిషేకంలో నుండి వారు జారిపోకూడదు తండ్రి. మా పెంపకం వృధా కాకుండాట్లు వారిని తగు జాగ్రత్తలలో తండ్రి ప్రభు పెంచుతుండగా అలాగే వారు పెరిగి నీ చేతిలోనే సాధనములుగా తండ్రి ప్రభు వారు ఉపయోగపడేటటువంటి విధముగా సంతానమును తండ్రి ప్రభు నిలబెట్టుకుని వాడుకున్నవారి నీ మహిమతో నింపుమని వర్తమానం విన్నటువంటి మేమందరమును కూడా, లైవ్లో విన్నవారు ఆ తర్వాత కూడా విననై ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వర్తమానము ద్వారా తండ్రి ప్రభు ఒక నూతన జీవితమును జీవించేటటువంటి గొప్ప భాగ్యాన్ని అందరికీ కలగచ్చున్నాను. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిలాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవుల ఆశీర్వాదాలు మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రజల అభిషిక్తునికి, నీ అభిషిక్తురాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును కాక. ఆమేన్. ఆశీర్వాదం మామీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏ మాహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షాంబ కృమ్మరించుము దేవా. ఏసక్తమే చేయం, ఏసునామే చేయం, ప్రవేశక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కొట్టి నాశనం. తల్లి నీ కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రజలన్నీ అందరికీ